తెలుగుదేశం పార్టీ. బీజేపీ సొంతంగా గెలిచింది ఒక సీటు కూడా లేదా. తెలుగుదేశం పూర్తిగా సపోర్ట్ చేయటం వల్లనే చిత్తశుద్ధితో వాళ్ళు కార్యకర్తలు పనిచేయడం వల్లనే బీజేపీకి ఆ స్థానం లభించింది కూడా. ఇంకా మరి ఏ ప్లాన్ మీద ముందుకు వెళ్తారు వాళ్ళు అంటే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఇప్పుడు బలహీనపడింది, ఇంకా బలహీనపడాలి. ఆ పార్టీకి సంబంధించిన క్యాడరు నాయకులందరినీ కూడా బీజేపీ వైపు మళ్లించాలి అనే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారిని రంగంలోకి తీసుకొస్తున్నట్టు తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ పగ్గాలు అప్పగించడం అంటే ఆమె పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేస్తే ఇంకోరికి అప్పగిస్తారు. అదే పెద్ద పదవీ కాలంగా ఉందా లేదా అన్నది ఏం పెద్ద ఇష్యూ కాదండి. ఏ రాజకీయ పార్టీలో అయినా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు రాజీనామా చేపిస్తారు, ఇంకొకరు పెడతారు. అందులో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైంది కాబట్టి అవకాశం ఎక్కువ ఉంది కిరణ్ కుమార్ రెడ్డికి. కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు వాళ్ళు పెట్టడంలో వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది అనుకుంటున్నారంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాకుండా తెలంగాణలో కూడా ఉపయోగపడతాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఏం చెప్తున్నా తెలియదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులలో ఇప్పుడు 64 మంది అయితే ఓ బీఆర్ఎస్ పార్టీకి ఒక 6 మంది వచ్చిన 70 మంది అనుకుంటే ఆయనకు సంబంధించినటువంటి అంటే ఎవరు కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంతమందిని నాయకులను ఎంకరేజ్ చేయటము, పదవులు ఇవ్వడము, మంత్రి పదవులు ఇవ్వడము, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం 30 మంది నాయకులు ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నారు. ఇంకా ఆయన ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తారు అన్నది కూడా ఒక సమాచారం. మరి అది చాలా చిన్న విషయం కాదు కదా. తెలంగాణలో ఒక షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా అంత సేవ్ ఉందా అని కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే కిరణ్ కుమార్ రెడ్డి గారు సార్. వినండి, పార్టీలు నాశనం చేయడము పార్టీలు కాదు, వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యమైనవి. అన్నిటికంటే వ్యక్తిగత సంబంధాలను పట్టే కదా నా నాయకులు మారిపోతుంటారు. పార్టీలు ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలు ఉండటం వలన పార్టీలు మారేట ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ నాయకుడిని అడిగాను తెలంగాణలో, అంటే పేరు చెప్పకూడదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరాడు కదా, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడై ఏదైనా అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుని ఒకరిని అడిగాను, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మాకు కొంత లైఫ్ ఇచ్చింది ఆయనే, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు నక్సలైట్ గా మారితే కూడా మేము నక్సలైట్ గా మారుతామన్నాడు. అంటే ఎంత భక్తుడో ఆలోచించండి. తక్కువ ఉంటారు సార్ ఏడైనా. అందుకనే ఇప్పుడు తక్కువ మంది ఉండొచ్చు, ఎక్కువ తక్కువ అన్నది కాదు. ఉన్న 64 మందిలో 27 మంది ఉన్నా కూడా చిన్న విషయమా, లేదు 17 మంది ఉన్నా చిన్న విషయమా? పోనీ మీరు చెప్పండి. అట్లా రాజీనామా తీసుకుపోతే వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి? ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పోయిందన్నది రాష్ట్రం మొత్తానికి ఐడియా ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఉంది పార్టీని చంపాడని. అందువల్ల ఆయన మీద మీరు అనుకున్నంత, ఎందుకంటే విభజన అనివార్యమని తెలిసి ఆయనకి 1 year ముందే తెలిసి మనకేం కావాలో సాధించాల్సింది వదిలేసి సమైక్యాంధ్ర అంటే ఎత్తుకొని మొత్తాన్ని మెస్అప్ చేసి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అడుక్కునే స్థితికి రావడానికి మొదటి ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి, రెండో ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇది సత్యం, చరిత్ర మారదు. చెప్పుకున్నా పోయినా కొంత టైం మీడియా కవరేజ్ చేసుకుని అవుతుంది, కానీ కాంగ్రెస్ కూడా ఆ రోజు భాగస్వామైన మెయిన్ ముద్దాయి వీళ్ళే. ఎందుకంటే విభజన జరుగుతుంది, విభజన అనివార్యమని తెలిస్తే నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఏం ఉండాలని మాట్లాడాలి, కానీ సమైక్యాంధ్ర ఎత్తుకోవడం నాకేం అవసరం? విజయవాడలో ఉన్న నాకు సమైక్యాంధ్ర దేనికి అవసరం? వీళ్ళందరూ కూడా హైదరాబాద్ మీద మోజుతో, హైదరాబాద్ మీద ఇష్టంతో ఆ రోజు మా ఆంధ్రప్రదేశ్ గొంతు బిసికారు. ఇప్పుడు అదే ఇష్టంతో వాళ్ళకి హైదరాబాద్లో కంపెనీలు, ఆస్తులు అన్నీ అదే ఇష్టంతో ఈ మధ్య జరిగిన డిస్కషన్లో కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పోర్టు అడిగితే వీళ్ళు అడగాలి కదా, హైదరాబాద్లో ఆదాయం ఎందుకు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పోర్టులు? అది ఉమ్మడి ఆస్తుల నుంచి అభివృద్ధి చేశామని చెప్పారు.
మరి హైదరాబాద్ ఉమ్మడి ఆస్తులు కాకుండా తెలంగాణ ఆస్తుల నుంచి అభివృద్ధి చేసింది కాదు కదా. లాజిక్ ఏదైనా ఒకటే కదా. ఇది ఎందుకు అడగలేకపోతున్నారు? అడిగితే ఎక్కడేళ్ళ కంపెనీల మీద దాడి చేస్తారో, ఎక్కడేళ్ళని భయపెడతారో భయపెడతా ఉన్నారు హైదరాబాద్లో. ఇది కదా మా దౌర్భాగ్యం. వీళ్ళ కంపెనీలు మేము అదే చెప్పాం, ఆంధ్రప్రదేశ్కి మార్చండి. మీ ఆర్ఓసి హెరిటేజ్ కానీ లేదా భారతీయ సిమెంట్స్ కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్. అమ్మా మీ పార్టీ కూడా మార్చండి ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి మార్చండి, మేము హ్యాపీ అవుతాం. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నా, ఆంధ్రప్రదేశ్లో ఆస్తుంది, ఆంధ్రప్రదేశ్లో జీవనం ఉంది. అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది పరిస్థితులు, అక్కడ ఉంటే మీకు అర్థం వస్తుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు. మీరు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్కి గెస్టుల మాది వచ్చి పరిపాలించడం కాదు కదా, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి గెస్టుల మాది పరిపాలించడం కాదు. ఇదే చెప్పదలుచుకుంది, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎక్కడుందమ్మా? హైదరాబాద్ లో కాదా ఉండేది? నేను చెప్తుంది అదేనండి, నేను చెప్తుంది సార్. నేను ఇక్కడ సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో సార్ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ నేను చెప్పేది రండి సార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీలు దేశాన్ని హితం కోరే పార్టీలు, కాంగ్రెస్ దేశద్రోహ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీలో మా శర్మిలా గారి మీద శంకర్ పద్మ గారు మాట్లాడారు. మాకు ఆ స్వతంత్రం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. కాంగ్రెస్ పార్టీలు అందరూ మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. అది ఉగ్రవాదులు ఎవరో మీకే తెలుస్తుంది. బీజేపీ తంటగా మీ పార్టీ ఉగ్రవాద పార్టీ. ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందా? ఎన్టీ రామారావు ఏ రోజు మత్తత్తు పార్టీలతో మాడు. ఎందుకంటే ఆయన ట్రిపుల్ రామస్వామి వారసుడు ఎన్టీ రామారావు. ఆ పార్టీని తీసుకెళ్లి బీజేపీ కలిపారు, ఆ పార్టీని తీసుకెళ్లి మత్తత్తు పార్టీలతో కలిపారు. మీరు మాట్లాడతారు మత్తత్వం గురించి, టెర్రరిస్టుల గురించి. దేశంలో టెర్రరిస్ట్ అంటే మీరే, టెర్రరిస్టులు అంటే మీ బీజేపీ మీరే. విజయవాడ వస్తే అర్థం అవుతుంది. టెర్రరిస్ట్ గ్రూపులు అంటే మీరే ఎందాకంటారు స్లీపర్ సెల్ పనిచేస్తాయని మీరే చెప్తున్నారు. అవును, స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ గ్రూపులకే స్లీపర్ సెల్ ఉండేది. టెర్రరిస్ట్ గ్రూపులకే స్లీపర్ సెల్ ఉండేది. రైట్ లక్ష్మణ్ గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? లక్ష్మణ్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామాలు సంభవిస్తాయని చెప్పలేము. బీజేపీని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉంటారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బలపడింది కాబట్టి బలహీనపరిచే ప్రయత్నాలు అయితే చేస్తారు. అదే అందులో భాగంగానే